ప్రాంతం నుండి మారుమూల ప్రాంతం నుండి ఇక్కడ వచ్చారు. వాళ్ళకి రోజు మధ్యాహ్నం భోజనం కోసం నేను అడిగినప్పుడు 2000 రూపీస్ కావాలి అన్నారు. ఇప్పుడు సపోజ్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది, లేకపోతే మంత్రి గారు ఇప్పుడే చెప్పారు అక్కడ మైత్రి వనం, అక్కడ చాలామంది కోచింగ్ కోసం ఇట్లా వస్తారు. ఎంతో కష్టపడి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళకి డబ్బు ఇస్తారు, పాకెట్ మనీ. సో ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, నెలకి కనీసం 1500 రూపీస్ సేవ్ అవుతుంది. ఎందుకంటే రోజు ఒక 50 రూపాయలు సేవ్ అవుతుంది, 5 రూపాయల్లో భోజనం చేయగలుగుతారు. కాబట్టి ఒక మంచి స్పందన ఉంది. ఆ రెస్పాన్స్ చూసి ఇప్పుడు మన ఉద్దేశం అంటే ఒక 100 వరకు తీసుకోవడానికి ఉంది. సీఎం గారు నాకు చెప్పారు త్వరలో పూర్తి చేయండి. సో ఇమీడియట్గా ఇది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అది ఒక 100 అంటే ఒక 30,000 మెంబర్ రోజు మన దగ్గర తింటారు. ఇది మంచి కార్యక్రమం. భవిష్యత్తులో ఎవరు మీ ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు, ఎవరి బర్త్డే ఉన్నప్పుడు, ఇట్లా మ్యారేజ్ యానివర్సరీ ఉన్నప్పుడు కూడా మీరు కూడా డైరెక్ట్గా ఇట్లా భోజనం స్పాన్సర్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మొత్తం సెట్ అయింది. వాళ్ళు ఇప్పుడు హరికృష్ణ వాళ్ళు కూడా నర్సింగిలో ఒక చాలా పెద్ద కిచెన్ కూడా తయారు చేస్తారు. బహుశా 1 మంత్లో రెడీ అయిపోతుంది. అది రెడీ అవుతే మన 100 సెంటర్ రీచ్ అవ్వడానికి ఇబ్బంది ఉండదు. మంచి క్వాలిటీ భోజనం ఇవ్వగలుగుతాం. తర్వాత ఇంకా పీపుల్ కోఆపరేషన్తో ఇంకా దీనిలో ఇన్నోవేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మంత్రి గారు వచ్చారు. దీనికి వాళ్ళు స్వయంగా ఇనాగరేట్ చేశారు. ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే